ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటే ఎలాంటి ఇబ్బంది లేని, చీకు చింత లేని జీవితాన్ని దేవుడిస్తాడు అన్న భావనతో చాలా మంది దేవుణ్ణి గుడ్డిగా నమ్మేస్తారు. దేవుణ్ణి నమ్మడం అనేది ఆయన్ని ప్రేమించి నమ్ముతున్నామా, మన స్వార్థం కోసం నమ్ముతున్నామా అన్న దానిని బట్టి దేవుడు మనకు చేస్తాడు. తమ స్వార్థం కోసం నమ్మిన వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు. దేవుడు నా సృష్టికర్త, నా పుట్టుకకు కారకుడు ఆయనే అని ఆయన కృతజ్ఞత కలిగి ఆయన ప్రేమించి నమ్మిన వాళ్ళు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా దేవుని నమ్మి ఆయన మీద భారం వేసి ముందుకు సాగుతారు. ఈ లోకంలో దేవుని నమ్మిన వారికి హింసలు ఉంటాయి. దేవుని నమ్మటమే నీతి. అంటే దేవుని నమ్మినందువల్ల వచ్చే హింసలు పొందడం ఒక ధన్యతగా భావించాలి. దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి బాధలు లేకుండా సమృద్ధి అయిన జీవితం ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. కానీ దేవుని నమ్ముకుంటే హింసలు ఉంటాయని పరిశుద్ధ గ్రంథం మనకు ముందుగానే చెప్పింది. నా నిమిత్తం, సువార్త నిమిత్తం ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెండ్రులైన, తల్లిదండ్రులను, పిల్లలైన, భూమిలైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందును హింసలతో పాటు అని చెప్పాడు. నా నిమిత్తం అందరినీ విడిచిపెడితే ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు అని చెప్పడం అంటే హింసలు తప్పవు అని. కాబట్టి దేవుని నమ్మిన తర్వాత మనకు హింసలు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ విషయం ముందుగానే చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ దేవుని నిమిత్తం హింసించబడితే మనం ధన్యులు, పరలోక రాజ్యం మనది అని చెబుతున్నాడు. కొన్ని శ్రమలు, హింసలు మనం అనుభవించిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. కొద్ది మాటలు దేవుడు మన ఉనికిలో ఫలించును గాక. ఆమె కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడ మీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, నేను ఆ మనసు స్తుతిస్తున్నా. రాత్రంతా కాచి కాపాడి ప్రభునైనా శ్రేష్టమైన దినాన్ని ఇచ్చి వేకుని లేచి మిమ్మలను ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహింపరిచే ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడండి. నేను ఆ నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు అని చెబుతున్నాను. మా జీవితంలో ప్రభా మీకోసం మేము హింసించబడే మనసు, నైనా నీతి కోసం హింసించబడేటువంటి ప్రభా పరిస్థితులను మాకు దయచేయమని కోరుకున్నాం. ఈ దినమంతా కూడా పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటాం అని జ్ఞాపకం చేసుకో. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో. ఈ దినమంతా మమ్మల్ని, మా కుటుంబాలను నడిపించి మీ సహాయం మాకు దయచేస్తారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినదీవులతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.